ఓం అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్థబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంశామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వందే గురుపదద్వంద్వమవాన్మనసరోచనం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రిపురం మహః సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే. విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణిం చ భైరవం వందే కాశీగుహాం గంగాం భవానీం మణికర్ణికాం. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. శృణుపత్రి మహాభాగే లోపాముద్రే సధర్మిణీ కథాం విష్ణుగణాఖ్యాంచ కథితాం శివశర్మణే. పవిత్రమైన స్కాంధ పురాణాంతర్గత కాశీఖండ మహాగ్రంథాన్ని వింటున్నటువంటి మనందరినీ శ్రీ కాశీ విశ్వనాథ భగవానుడు రక్షించుగాక. సువిశాలమైనటువంటి ఈ భారతదేశంలో, కర్మభూమిగా వ్యవహరింపబడేటటువంటి ఈ భారతదేశంలో ఏ విధమైనటువంటి సత్కర్మలను ఆచరించే అవసరం లేకుండానే ఇంద్రియ మూలకములైనటువంటి భోగాలను అనుభవిస్తూ కాలయాపన చేస్తూ మరణించడం మాత్రం కాశీక్షేత్రంలో మరణించినటువంటి వాళ్ళకి మోక్షం వస్తుంది అంటే ఇంతకన్నా సులభమైనటువంటి మోక్షాన్నిచ్చేటటువంటి సాధన ఈ అనంత బ్రహ్మాండాల్లో ఎక్కడ వెతికినా మనకు కనిపించదు. అటువంటి పరమ ఉత్కృష్ట ధామమైనటువంటి కాశీక్షేత్రాన్ని గురించి ఎన్నో మహిమలను చెప్తూ ఈ కాశీఖండంలో ఎవరెవరు ఈ కాశీక్షేత్రానికి వచ్చి శివలింగాలను ప్రతిష్ఠించి ఎన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశారో మనం కూడా వెళ్ళి లింగాలను ప్రతిష్ఠించి తపస్సులు చేయవలసినటువంటి అవసరం లేకుండా ఇప్పటికే ప్రతిష్ఠింపబడినటువంటి ఆ శివలింగాలను దర్శించుకుంటే చాలు మనకు ఆ లింగాలను ప్రతిష్ఠించినటువంటి వాళ్లకు ఎటువంటి పుణ్యఫలము లభించిందో ఆ పుణ్యఫలం లభిస్తుంది అనేటటువంటి విషయాన్ని మనకి భగవంతుడు తెలుపుతున్న తర్వాత ఇంతకన్నా సులభతరమైనటువంటి మార్గం ఇంకేదైనా ఉంటుందా లోకంలో? భోగము మోక్షము ఇవి రెండు కరతలామకంలో అవుతాయి ఎవరైతే కాశీక్షేత్రంలో నివసించేందుకు నిశ్చయించుకుంటారో అనే అంశాన్ని తెలియజేస్తూ అష్టదిక్పాలకులకు నవగ్రహాలకు కూడా వారు కాశీలో లింగమును ప్రతిష్ఠించి ఆరాధించినటువంటి ఫలితంగా వారికి ఆధిపత్యాన్ని ప్రసాదించాడు మహాదేవుడు. లోపాముద్రతో కలిసి అగస్త్యుల వారు ఉత్తర దేశాన్ని విడిచిపెట్టి దక్షిణ దేశానికి ప్రయాణమై వెళుతూ శ్రీశైల మహాక్షేత్రంలో కాశీ మహాక్షేత్రం యొక్క మహిమను చెప్తూ హే లోపాముద్రే శృణుపత్ని మహాభాగే లోపాముద్రే సధర్మిణి కథాం విష్ణుగణాఖ్యాంచ కథితాం శివశర్మణే. శివశర్మ విమానంలో వైకుంఠానికి ప్రయాణం చేస్తూ ఉండగా విష్ణుదూతలైనటువంటి పుణ్యశీలుడు సుశీలుడు చెప్పినటువంటి కథలను నేను నీకు వినిపిస్తాను వినవే అని అగస్త్యుడు లోపాముద్రతో చెప్తున్నాడు. పూర్వకాలంలో బ్రహ్మగారు జగత్తుని సృష్టి చేయడానికి పూనుకున్నాడు. ఆయన ఎంతగా ప్రయత్నించినా సృష్టించలేకపోయేట. దీన్ని గుర్తించినటువంటి బ్రహ్మగారు వేలాది సంవత్సరాలు శ్రీమన్నారాయణమూర్తి గురించి తపస్సు చేశాడు. ఆయన చేసినటువంటి తపస్సు ఫలించింది. సృష్టికి సంబంధించినటువంటి సాధనా సామగ్రిని శ్రీమన్నారాయణుడు బ్రహ్మగారికి అనుగ్రహించాడు.
బ్రహ్మగారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? జగత్తులో సకల ప్రాణులను సృష్టించాలి అనేటటువంటిది ఆయన యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యం. అందులో కూడా మానవ సృష్టి అనేటటువంటిది ఒక మహత్తరమైనటువంటి లక్ష్యం. వేలాది సంవత్సరాలు తపస్సు చేశాడు, తపస్సు ఫలించింది, సాధనా సామగ్రి లభించింది. ఈ సృష్టికి కారణమైనటువంటి సాధనా సామగ్రి ఏమిటి? పంచభూతములు. అపంచీకృతములుగా ఉన్నటువంటి పంచభూతములను పంచీకృతము చేసి సృష్టికి ఉపక్రమించాడు బ్రహ్మ. కానీ మానవులను సృష్టించాలి అని ఉపక్రమించి బ్రహ్మగారు సృష్టిని మొదలు పెడితే మానవులకు బదులుగా పక్షులు సృష్టించబడినాయి. నేను అనుకున్నటువంటి పని చెయ్యలేకపోయానే అని మళ్ళీ తపస్సు చేశాడు. మళ్ళీ మానవులను సృష్టి చెయ్యాలి అని ఉపక్రమించాడు. ఈసారి మానవులకు బదులుగా పాములు సృష్టించబడినాయి. అయ్యో, నా అభీష్టం నెరవేరలేదే అని మళ్ళీ 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఈ విధంగా 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తూ ఉండగా భోగ్యజాతం అంతా సృష్టించబడింది. భోగ్యజాతం అంటే చెట్లు, చేమలు, పక్షులు, పశువులు, పాములు మొదలైనవన్నీ కూడా సృష్టించబడ్డాయి. చివరికి ఆయన శరీరంలోంచి చాలామంది మహాత్ములు ఆవిర్భవించారు. పులశ్చుడు, పులహుడు, ఆంగీరసుడు, దక్షుడు, నారదుడు అనేటటువంటి మహర్షులు వీళ్ళంతా కూడా తపస్సు చేత ఫలించనటువంటి పండ్లుగా ఆ బ్రహ్మదేవుడి యొక్క శరీరం నుంచి ఆవిర్భవించారు. దక్షో అంగుష్ట స్వయం భువ అంటారు. దక్షుడు బ్రహ్మగారి యొక్క కుడికాలి బొటనవేలు నుంచి ఆవిర్భవించాడు. ఉత్సంగాన్నారదో యజ్ఞో దక్షో అంగుష్ట స్వయం భువ అని కదా చెప్తారు. అలా పుట్టినటువంటి దక్షుడితో బ్రహ్మగారు చెప్పారు, నాయన, ఇంతకాలం నేను సృష్టి కార్యం చేసి అలసిపోయాను. నా సంకల్పం మరియు నారాయణుడి యొక్క శాసనాన్ని నువ్వు కొనసాగించవయ్యా అన్నాడు. అప్పుడు దక్షుడికి అది 2వ జన్మ. అది ఆ జన్మలో అసిక్ని అనేటటువంటి అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. దక్షుడి మొదటి జన్మలో ఆయన భార్య పేరు ప్రసూతి. సరే, ఇక్కడ ఈ జన్మలో ఇలా అయింది. ఆ దక్షుడికి ఆ అసిక్ని ద్వారా 60 మంది అమ్మాయిలు కూతుళ్ళు పుట్టారు. దుహిత్తు పితృవత్సలాహ షష్ఠి మహితరః తస్యా తపో లావణ్యభూషణాః సర్వలావణ్యరోహిణ్యో రోహిణీ ప్రముఖ శుభాః అంటారు. పుట్టిన 60 మంది కుమార్తెలలో 13 మందిని ధర్ముడికి ఇచ్చి వివాహం చేశాడు. ఇంకొక 13 మందిని కశ్యప ప్రజాపతికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఇంకొక 27 మందిని ఎవరైనా ఒక గొప్ప మహాత్ముడికి ఇచ్చి పెళ్లి చేయాలి అని అనుకున్నాడు. ఆ 27 మంది కుమార్తెలు మహాసౌందర్య రాశులు. ఆ 27 మందిని చూసి దక్షుడు అన్నాడు, మీరు దైవ అనుగ్రహం ద్వారా పరమశివుడి యొక్క అనుగ్రహం కొరకై ఆయనను ప్రార్థించండి, పూజించండి. ఆయన అనుగ్రహం ద్వారానే మీరే మీకు తగినటువంటి భర్తను ఎంచుకోండి అన్నాడు. అప్పుడు ఈ 27 మంది కన్యలు కూడా కాశీక్షేత్రానికి చేరుకున్నారు. కాశీలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించారు. అనేక సంవత్సరముల పాటు శివుడికి అభిషేకములు, అర్చనలు చేశారు. ఎంతో తపస్సు చేశారు వాళ్ళు. ఆరాధితో మహాదేవ సోమ విభూషణ తాకిన్వా తపస్తీవ్రం ప్రాప్య వైశ్వేశ్వరీం పురీం. తీవ్రమైనటువంటి తపస్సు చేసినటువంటి ఆ కన్యామునులకు మహాదేవుడైనటువంటి శంకరుడు కాశీ విశ్వేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. కన్యామునులారా, మీ తపస్సుకు వచ్చాను. నేను మీకు ఇవ్వకూడనటువంటి వరం అంటూ ఏదీ లేదు. మీకు ఏం వరం కావాలో కోరుకోండి అని అంటే అప్పుడు వాళ్ళందరూ అన్నారు, హే ప్రభో నీలకంధర, మేము అందరమీ కలిసి నిన్ను ఒకే ఒక వరం కోరుకుంటున్నాం. అదేమిటి అంటే,
నీ అంతటి నీతో సమానమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి వాడు మాకందరికీ భర్త కావాలి అని కోరుకున్నారు. మహాదేవుడైనటువంటి విశ్వేశ్వరుడు సంతోషించి అన్నాడు, నక్షాంతహితసోగ్జగ్నం ఏతదన్యాభిరీరుదృశం పురాబలాభి తస్మాత్ గోనామ నక్షత్రమత్రవై అన్నాడు. మీరు ఇక్కడ చేసినటువంటి తపస్సు క్షాంతిని పొందలేదు, అది దినదిన ప్రవర్ధమైనది. కాబట్టి మీ 27 మందిని నక్షత్రములు అని పిలుస్తారు. అటువంటి మీరు కోరినటువంటి కోరికను తప్పకుండా తీరుస్తాను. మీరు ఏం కోరుకున్నారు? నాతో సమానమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి భర్త కావాలి అని అడిగారు. అటువంటి వాడు ఎవడో చెప్తున్నాను వినండి. ఓషధీనాం సుధాయాంశ్చ బ్రాహ్మణానాంచయ పతిమృత్యో భవజ్యోతి తేన వచ్చా శుభానన. ఓషధులకు రాజు ఎవడైతే ఉన్నాడో, బ్రాహ్మణులకు ఎవడైతే రాజై ఉన్నాడో అటువంటి వాడు చంద్రుడు మీకు భర్త అవుతాడు. ఆయనను మీరు వివాహం చేసుకోండి అని చెప్పాడు. మీరందరూ నన్ను ప్రసన్నుని చేసుకోవడానికి ఈ కాశీక్షేత్రంలో స్థాపించినటువంటి ఈ శివలింగాన్ని నక్షత్రేశ్వర శివలింగము అనే పేరుతో పిలుస్తారు. ఎవరైతే ఈ నక్షత్రేశ్వర శివలింగాన్ని దర్శిస్తారో వాళ్లకున్నటువంటి బాధలన్నీ తొలగిపోతాయి. నక్షత్రేశ్వర శివలింగాన్ని పూజిస్తే వాళ్ళు ఆకాశంలో నక్షత్రాలు ఏ విధంగా అయితే వెలుగుతాయో అదేవిధంగా వాళ్ళ జీవితాలు వెలుగుతో నిండి ఉంటాయి అని నక్షత్రగ్రహరాశీనాం బాధాస్తేషాం కదాచన భవిష్యంతి ఏకాశ్యాం నక్షత్రేశ్వర వీక్షణా అని ఆ విధంగా నక్షత్రేశ్వర మండలానికి సంబంధించినటువంటి కథావృత్తాంతాన్ని విష్ణుదూతలు చెప్తూ ఉండగానే ఆ విమానం ఇంకా ముందుకు ప్రయాణమయ్యింది. శ్రీ కాశీ విశ్వనాథ భగవానికి జై. రేపటి కథాభాగం మనం ప్రారంభించుకునేంతవరకు స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర.